రామతీర్థం పంచాయతీలో తాగునీరు అనధికారికంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి లేఅవుట్ కు వినియోగించడంపై వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన మాడ నరేంద్ర పంచాయతీ పైప్ లైన్ నుంచి జేసీబీతో తన లేఅవుట్ కు నీటిని సరఫరా చేసుకునే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శికి నిమ్మల ఉదయ్ కిరణ్ అనే యువకుడు వినతి పత్రం అందించగా అధికారుల సమక్షంలోనే మాడ నరేంద్ర అతని అనుచరుడు ఉదయ్ కిరణ్ పై దాడి చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను అడిగాడు వచ్చి ఒక అబ్బాయిని వాళ్ళ కొడుకుని అడిగాను, ఈ తొవ్వి అబ్బాయిని ఏంది ఇక్కడ దోవుతున్నారు అబ్బాయ, మీ గొంతులో దోవుకోవచ్చు అంటే మీ నాయింది మా నాయింది కాదు, మీ దొడ్లో నుంచి దవ్వలేదు, మేము పంచాయతీకి 2,80,000 కట్టాము, ఇంకో కుమ్మరు ఆడ అచ్చులు పోసుకున్న ఆయన 70,000 కడుతున్నాడు, మీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం మాకు లేదు అన్నారు. అది మాడ నరేంద్ర, తాత రమేష్, ఉప్పాల్ సేనయ్య, తల శివకృష్ణ, మాడ సుబ్బయ్య. మేమేం దేని గురించి కాదు సార్, మాకు తాగే నీళ్ళ గురించి మాట్లాడాము. దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని. వీళ్ళు ఇయే కాదు సార్, ఇంతకుముందు కూడా చాలా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఓట్లు కానీ కరెక్ట్గా కానీ ప్రవర్తించుంటే ఇంత దూరం వచ్చిండేది కాదు. అసలు వాళ్ళు అదిగా వెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఇంకోని కొట్టారంటే దానికి ఆ రోజు కరెక్ట్గా కానీ ప్రవర్తించుంటే ఏం జరుగుండే కాదు సార్. ఇవాళ మళ్ళీ ఇంకొని కొట్టారంటే దానికి ఇదే సార్ కారణం. వాళ్ళకి సరైన శిక్ష పడాలా. నా పేరు అతిరాల రాజమ్మ. ఇక్కడ నీళ్ళ సమస్య, 2 గొంతులకు వచ్చి ఒక మోటార్ వేసుకొని నీళ్లు ఈ 2 గొంతులకి వాడుకుంటున్నాము. ఆ అవతల స్థలము మాడ నరేంద్ర వాళ్ళది ఫ్లాట్, అది దాంట్లోకి వాళ్ళు నీళ్లు తీసుకోవాలని ఫస్ట్ వచ్చారు. ఈ పిల్లలు ఏం చేశారు, ఈ గొంతులో వాళ్ళందరూ ఆపేస్తే వాళ్ళు మేము పంచాయతీ సెక్రటరీకి డబ్బులు కట్టాము, మిమ్మల్ని వేసుకోమన్నారు అని చెప్పారు. పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పాడు, మీకు ప్రాబ్లం అయితే నేను వచ్చి ఏదో ఒకటి చేస్తానన్నాడు. అట్లా కాదయ్యా, మీరు ముందు వచ్చి చూసి అమ్మను మాకు వాళ్ళని వేసుకొనిండి అని మేము చెప్పాము. సరే వస్తామమ్మా అన్నారు. వాళ్ళు రాలా, పొక్లీని పెట్టి కాలువ తీసేసిన తర్వాత మేము ఆపేయండి సార్ అని వాళ్ళకే చెప్పాము. వాళ్ళు ఆపేశారు. తెల్లారి మళ్ళీ ఫోన్ చేసాము, రాండి అయ్యా ఇట్లా జరుగుతుంది, మీరు వచ్చి ఆపండి అంటే వస్తామమ్మా మేము వస్తామని చెప్పారు. అందరూ చాలామంది చేశారు, ఈ గ్రామస్తులు అందరూ చేశారు, వస్తాము మేము అని అన్నారు. రాలా. తర్వాత వాళ్ళు ఆ రాత్రే ఇట్లాగా పైప్ లైన్ వేసేసుకున్నారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఒక 10 మంది వచ్చి నిలబడుకొని పైప్ లైన్ వేసేసుకున్నారు. అప్పుడు కూడా మేము గొడవకు పోలా, గ్రామస్తులు కానీ పిల్లలు కానీ ఎవరు గొడవలకు పోలా. తెల్లారి మేము పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేస్తే మేము వస్తున్నాము, మేము ఏదో ఒకటి మాట్లాడతాము అని 12 గంటలకు వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక 10 మంది వచ్చి కూర్చున్నారు. ఈ ఊళ్ళో వాళ్ళు అందరూ పనులకి బాటలకి వెళ్ళిపోతారు, అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. 4-5 పిల్లలు ఉన్నారు, నేను ఉన్నాను. పిలిచారు మమ్మల్ని, వచ్చాము. అది అర్జీ రాసుకొని సార్ వాళ్ళకి ఇస్తాము, ఎందుకు గొడవలు అని చెప్పి అర్జీ ఎత్తుకొని వచ్చారు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, ఈ తవ్వుకునే వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఒక 10 మంది వచ్చి ఎడంగా నిలబడుకొని ఉన్నారు, అందరూ ఉన్నారు. మేమైతే 4 వచ్చాము. వచ్చి ఇచ్చారు పిల్లలు. నేను కూడా ఎడంగా నిలబడుకున్నాను, ఎందుకులే ఆడమనుషులని. పిల్లవనంపించారు. ఆ కాగితం ఎత్తుకొని వచ్చారు. వచ్చి ఆయన చేతికి ఇచ్చారు. ఎవరు? సెక్రటరీ చేతికి ఇచ్చారు. చదువుతున్నాడు సెక్రటరీ, ఇది అని. ఈ లోపలే అబ్బాయి, దీనికి సంబంధించిన అబ్బాయి, పెద్ద అబ్బాయి వచ్చి ఏంద్రా ఇట్లా రాస్తారంట నా కొడకల్లారా అని చెప్పి అబ్బాయి సొక్కా పట్టుకున్నాడు. ఏందన్నా నువ్వు అనేది అని నీ అబ్బాయి అంతే దబ వచ్చేసి వాళ్ళందరూ పైన పడిపోయి ఎంత బిడ్డమ్మా వాడు ముక్కులో నుంచి నోట్లో నుంచి నెత్తురు వచ్చేటట్టు కొట్టేసి గందరగోళం చేసేసిపోయారు. ఎంతమంది కొట్టారక్క? అంతా 10 మంది ఉన్నారయ్యా. ఆఫీసర్లు చూస్తా ఉన్నారా? ఆఫీసర్లు 2 కూర్చొని ఉన్నారు కుర్చీలో. పాప మా అబ్బాయి సెక్రటరీ కూడా అడ్డం తీస్తా ఉన్నాడు. ఇంకొక ఆయన కాలు బాగలేదు, ఆయన లేలేకపోయాడు. నేను ఎవరు కొడుతున్నారో కూడా నాకు కనపడలా. నేను ఏం చేస్తున్నానో ఎవరిని లాగుతున్నానో కూడా. పక్కన చిన్నపాప రాజమ్మను కానీ వాళ్ళ మొగుడు
అంతే ఉండింది. మేమేనయ్యా అమ్మ ఉండింది, వచ్చి లాగాము. మా కలింగాల కొన్ని కుమ్ము శుద్ధంగా కొట్టేసి ఆడ పడేసేసి ఎవరు పట్టుకోళ్ళు వెళ్ళిపోయారు. ఆ బిడ్డను హాస్పిటల్లో చేర్చుకున్నాము. ఆ ముక్కు చూస్తే ప్లాచర్ అయిందంట. చదువుకునే బిడ్డ, వాడు డిగ్రీ చదువుతున్నాడు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మకు బాగలేక హాస్పిటల్లో ఉంది. వాళ్ళ నాన్న పనికి పోయి ఉన్నాడు, పనికి పోయి తెచ్చుకొని తినాలా వాళ్ళు. ఇట్లా చేశారు మమ్మల్ని. ప్రశాంతమ్మా, నువ్వు దయచేసి మాకు న్యాయం చేయమ్మా. మేము ఎవరిని అనాలని చెప్పడం వల్ల మాకు వచ్చి మీరు ఎవరినైనా పంపించి ఇది న్యాయమా అన్యాయమా అనేది చూసి మీరు మాకు చేయాల్సింది చేయండి అమ్మా. మీరు దయచేసి